ఓం శ్యామలాదేవియాయ నమః. అసలు సంవత్సరానికి 4 సార్లు దేవి నవరాత్రులు వస్తాయి. ఆ సంగతి అసలు కొంతమందికి తెలియదు. అసలు ఆ నవరాత్రుల గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకుందాం. ఇప్పటి వరకు లైక్ చేయని వాళ్ళందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని చివరి వరకు చూడండి, క్లియర్గా అర్థమవుతుంది. మధ్యలో బ్రేక్ అయితే సరిగా అర్థం కాదండి. శ్రీ దేవి నవరాత్రులు మనం మామూలుగా 2 సార్లు వస్తాయి. అవి అందరికీ తెలిసిందే. నవరాత్రి దీక్ష చేసేవాళ్ళు కూడా ఈ నవరాత్రులు చేస్తూ ఉంటారు. శ్రీదేవి నవరాత్రులు పూజలు సంవత్సరానికి 4 సార్లు జరుపుకుంటాము. నవరాత్రి దీక్ష అనేది మొదటి 2 సార్లు చైత్ర మరియు ఆశ్వీజ మాసంలో జరుపుకుంటారు. దీనిని ప్రత్యక్ష నవరాత్రులుగా పరిగణిస్తారు. మరో రెండు సార్లు నవరాత్రులు దీక్షను ఆషాఢ మరియు మాఘమాసాల్లో జరుపుకుంటారు. వీటిని రహస్య నవరాత్రి లేదా గుప్త నవరాత్రి అని అంటారు. ఆషాఢంలో వారాహి నవరాత్రి అని, మాఘమాసంలో శ్యామలా నవరాత్రులని పిలుస్తారు. వీటిలో మాఘమాస శుద్ధ పాడ్యమి నుండి నవరాత్రి వరకు శ్యామల దేవి అమ్మవారి ఆరాధించడం విశేషం. ఇచ్చ, జ్ఞాన, క్రియ శక్తులలో ప్రధానమైన జ్ఞాన స్వరూపం శ్యామలాదేవి. ఈ మాఘమాసంలో అమ్మవారిని శ్యామలాదేవి స్వరూపంలో ఆరాధించాలి. కాళిదాసు వారు అమ్మను ధ్యానించిన రూపంలో మరకత శ్యామ మాతాంగి మధుశాలిని అన్నట్లుగా అమ్మవారి మరకత రంగు కలిగిన శ్యామల దేవి చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకొని లేదా గృహాల్లో అమ్మవారికి విగ్రహం ఉంటే చక్కని మరకతరం రంగు చీరను అమ్మవారికి అలంకరించి 9 రోజులు అమ్మవారికి కుంకుమ పూజ ఆరాధిస్తే పాయసాన్ని నివేదించి శ్యామలాదేవి స్తోత్రం దండకాలను పారాయణ చేయాలి. అలా ఆరాధించటం ద్వారా జ్ఞానం, ఐశ్వర్యం కలుగుతుంది. వివాహాలు కాని వారికి వివాహం అవుతుంది. వివాహం అయిన వారికి దీర్ఘ సుమంగళత్వం కలుగుతుంది. గృహంలో శుభాలు, మంగళములు కలుగుతాయి. అసలు శ్యామలాదేవి అంటే ఎవరు అనే దాని గురించి తెలుసుకుందాం. మాతాంగియే రాజశ్యామల, శ్రీ లలిత స్వరూపంగా కొలువు తీరినప్పుడు మహామంత్రిగా కుడి పక్కన ఉండే తల్లియే ఆమె. శాక్తిత్వంలో బుద్ధికి, విద్యకి ఆమెను సేవిస్తారు. ఆమెను సేవించడం ద్వారా అనిరత సాధ్యమైన సాహిత్యము, తెలివి, జ్ఞానము సమపాదుల్లో లభిస్తాయి. సాక్షాత్తు శ్రీ శ్యామలాదేవినే శ్రీ సుఖశ్యామలాగా, శ్రీ వేణుశ్యామలాగా, శ్రీ వీణశ్యామలాగా, శ్రీ లఘుశ్యామలాగా ఇలా వివిధ మంత్రాలతో విశేష ఉపాసన చేసే కాలాన్నే శ్యామల నవరాత్రులు అంటారు. ఈ వేడుకల చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. అందువల్ల గుప్త నవరాత్రి అని కూడా పిలుస్తారు. ఈ పండుగను ప్రధానంగా ఉపవాసాలు జరుపుకుంటారు. ప్రత్యక్ష మరియు గుప్త నవరాత్రుల వేడుకల మధ్య తేడా ఏమిటి, దాని గురించి మనం తెలుసుకుందాం. ప్రత్యక్ష నవరాత్రులేవి కుటుంబం మరియు స్నేహితులతో కలిసి ఉత్సాహంగా ప్రదర్శనంగా జరుపుకుంటాం. గుప్త నవరాత్రులేవి మంత్రం, దేవి సన్నిధ్యంలో ఏకాంతంగా జరుపుతారు. కేవలం దేవతా ప్రియమైన మంత్రతంత్రాలతో వివిధ రకాలైన పారాయణ హోమాలను వైదికంగా నిర్వహిస్తుంటారు. గుప్త నవరాత్రి ప్రయోజనాలు. శ్రీ లలిత మహాత్రిపుర సుందరీదేవి యొక్క మంత్రి శక్తి అయిన శ్రీ శ్యామలాదేవిని శాంతపరచడానికి మాఘమాసంలో నవరాత్రి లేదా గుప్త నవరాత్రిని జరుపుకుంటారు. శ్రీ శ్యామలాదేవి తన భక్తులను శ్రేయస్సు, ఆరోగ్యం, సంపద, ఆనందం, జ్ఞానం మరియు
సానుకూల శక్తులను ప్రసాదిస్తుంది. ఈ నవరాత్రుల్లో ప్రతిరోజు ప్రత్యేకమైన ఆచారాలతో విశేష మంత్రాలను ఉపసించటం వల్ల దేవతానుగ్రహం అమితంగా ఉంటుంది. కొన్ని గ్రామాలలో ఉండే ఆస్తికులైన ప్రజలందరూ వారి వారి దుఃఖముల నుండి విముక్తులవుతారు. గుప్త నవరాత్రి అని రకరకాల భయాలను మరియు ఆందోళనను తగ్గిస్తుంది. తద్వారా భక్తులు గొప్ప విశ్వాసాన్ని పొందుతారు. రహస్య నవరాత్రి సమయంలో శక్తివంతమైన శ్రీ శ్యామలాదేవి స్తోత్రములను పఠించటం వల్ల అన్ని రకాల చెడు మరియు ప్రతికూల శక్తులను ప్రాలదోలుతుంది. అలాగే భక్తుల వివిధ భయములు మరియు ఒత్తిడి లేకుండా చేస్తుంది. శ్రీ శ్యామలాదేవి మంత్రాన్ని కానీ స్తోత్రమును కానీ ఎక్కువసార్లు పఠిస్తే ఎక్కువ ప్రయోజనాన్ని పొందవచ్చు. అమితమైన బుద్ధి, శక్తి, అపార మేధ సంపత్తు కలుగజేస్తుంది. శాస్త్రం వచనం ఈ గుప్త నవరాత్రుల్లో నిర్దిష్టమైన జపపారాయణది అనుసరించే సాధనకు మంత్రసిద్ధి కలిగి అభిష్టం నెరవేరుతుంది. జై శ్యామలాదేవి నమః. అందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.